వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెర్చ్ ఆపరేషన్ 400 మంది అక్రమ వలసదారుల గుర్తింపు. పాకిస్తాన్ను వణికించేలా కేంద్రం చర్యలు. బండి సంజయ్ వ్యాఖ్యలు. రేపే ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ. కేసీఆర్ స్పీచ్ కోసం కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు. హరీష్ రావు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం దోమకొండ మండల కేంద్రంలోని షేక్ అల్మా బేగం భర్త సద్దాం పాషా ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. తాను తన భర్త కూలి పని చేస్తూ 2 పిల్లల కుటుంబాలతో నివసిస్తున్నామని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ కవర్స్తో కప్పబడి ఉన్న ఇంటిలో గత 20 సంవత్సరాల నుండి నివసిస్తున్నామని, తనకున్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇల్లు నిర్మించుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని జ్యోతి, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దేశంలోని గుజరాత్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నకిలీ పత్రాలతో నివాసం ఉంటున్న 400 మందికి పైగా బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం వారిని దేశానికి పంపనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉగ్ర కదలికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని వారి దేశాలకు పంపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దాడి తరువాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ వైఖరి పట్ల కఠినంగా వ్యవహరించడం ఉందని, పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా భారత్ చర్యలు ఉంటాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉగ్రవాదుల రాక్షసత్వానికి పహల్గాం దాడి పరాకాష్ట అని పేర్కొన్నారు. తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడు. టెర్రరిజాన్ని ప్రోత్సహించినట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒప్పుకున్నారు. ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలకు అందరూ అండగా నిలవాలి అని వ్యాఖ్యానించారు.
మైండ్ లో ఒక బాధాతత్వ ఉదయం దేశవ్యాప్తంగా ఉంది. చాలా మంది మన పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన అందరూ తెలిసింది. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని రోజుగారు మీద వాయిదా వేయాలని చెప్పి ఆలోచన మోడీ అట్లేదు. ఇది కూడా దేశ అభివృద్ధిలో ఒక భాగస్వామి. మీరు అందరికి జాబ్స్ ఇవ్వడం కూడా, మీ అందరికి జాబ్ చేయడం కూడా ఒక మంచి ఆలోచన. కాబట్టి ఈరోజు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనం సీరియస్గా ఈ కార్యక్రమం చేస్తాం. చాలా మంది తుపాకీ ద్వారా ఏదో సాధించాలని చెప్పి తుపాకీ చేతబట్టిన వారందరూ కూడా ఆ తుపాకీకే బలైపోయిన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం. వాళ్ళ అమాయక ప్రజలను ఏ సంబంధించిన వ్యక్తుల మీద హత్య చేయడము ఇతర దుర్మార్గం కూడా కాదు. ఈ దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఓరులేని పాకిస్తాన్ వంటి దేశం ఈరోజు భారతదేశం మీద ఏ విధంగా పగబట్టిందో మనం చూస్తున్నాం కదా. వాళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట మొన్న జరిగిన సంఘటన. ఇలా పాకిస్తాన్ లో ఇప్పటికీ తిండి లేదు. తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. వాళ్ళు బిచ్చమెత్తుకునే పరిస్థితి అలా పాకిస్తాన్ లో ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ బుద్ధి మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సాక్షాత్తు పాకిస్తాన్ రక్షణ మంత్రి 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల నష్టపోయినామని చెప్పి గుర్తించినప్పుడు కూడా ఇంకా ఇండియా మీద పగబట్టి ఈ దేశంలో అంతర్గత శాంతి భద్రత సృష్టించే ప్రయత్నం వాళ్ళ పాకిస్తాన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పకుండా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా గుణపాఠం తప్పదు. దీన్ని పాకిస్తాన్ భరించాల్సిందే. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలను ఏ విధంగా మనం ఉపేక్షించరాదు. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీకి అండగా ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రేపు జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం కాంగ్రెస్ నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేసీఆర్ రేపు ఏం మాట్లాడతారోనని కాంగ్రెస్ నేతలు ఎక్కువగా చర్చించుకుంటున్నారట. ఆయన సభలో ఏం చెబుతారోనని టెన్షన్ వారిలో ఉంది. వాళ్ళు ఏం చేసినా రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. నిజానికి ప్రజలకే కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నట. ఏం మాట్లాడతాడు బాయ్ కేసీఆర్, ఏం చెప్తాడు బాయ్ ఈ సభలో అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏం టెన్షన్ స్టార్ట్, మీరు ఏం తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. 600 అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది. రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత వాళ్ళ నాన్న అన్న హైదరాబాద్ చుట్టూ 10,000 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా ఇచ్చారు. ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా వాటి లెక్కలు బయటకు తీయాలి. లిక్కర్ వ్యాపారం చేసి తనకు తానే రౌడీగా చెప్పుకున్న ఆమె దేశం కోసం శ్రమిస్తున్న రాహుల్ గాంధీని విమర్శిస్తే ప్రజలు హర్షించరు అని వ్యాఖ్యానించారు. ఫస్ట్ కవిత గారు చెప్పాల్సింది, వాళ్ళ నాయనగారు వాళ్ళ అన్నగారు ఈ 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా, అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు. అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలడ. నిజంగా ఆవిడకి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది. తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనకు తన యొక్క మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిశలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మెల్లకుంట తండాలో శనివారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని తాండూరు పిఎస్సిఎస్ చైర్మన్ గంగారెడ్డి, రెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. జొన్నల కేంద్రం లేక ఇబ్బంది ఉందని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు విన్నవించగా వెంటనే మెల్లకుంట తండాకి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతుల దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రైతులు, తండా ప్రజలు పాల్గొన్నారు. నేడు మెల్లకుంట తండాలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మన మండలంలోనే మొదటగా ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్
రజిత వెంకటరామరెడ్డి గారికి, అలాగే మాజీ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి, మరి తాండూర్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, వైస్ చైర్మన్ బాబురావు గారికి, అలాగే మిత్రులు పోచారం మాజీ సర్పంచ్ వాసురెడ్డి గారికి, మాటూరు మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి గారికి, మాజీ సర్పంచ్ వసరాం గారికి, పెద్దలు మాజీ సర్పంచ్, మాజీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వర్జా నాయక్ గారికి, మాజీ ఎంపీటీసీ దేవిసింగ్ గారికి, మరి అలాగే సొసైటీ డైరెక్టర్లకు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, మరి కిషన్ నాయక్ గారికి, మరి మెల్లకుంట చెప్పారు కదా వసరాం, మెల్లకుంట మాజీ సర్పంచ్ వసరాం గారికి, వసరాం అంటే చెప్పలే కదా మాజీ సర్పంచ్, మెల్లకుంటే కదా. అయితే మరీ ముఖ్యంగా జొన్నలు పండించినటువంటి ఈ ప్రాంత రైతులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి దీన్ని సాధించడానికి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మన మండలంలోనే మొట్టమొదటిగా తాండూరు సొసైటీలో ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి మన సొసైటీ చైర్మన్ గారికి ముందు మన రైతులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దానికోసము 6 నిమిషాలు తను కష్టపడి ఒక రైతు బిడ్డగా మరి అందరం వడ్లే పండించుకుంటూ పోతే కాదు, కొత్తతనం కూడా ఉండాలి. ఈ కొనుగోలు సెంటర్ని ప్రారంభిస్తే మరి రాబోయే రోజులలో ఇంకా జొన్నలు కానీ ఇంకా వేరే రకాల పంటలు కూడా మరి రైతులు, నాగరెడ్డిపేట రైతులు ప్రోత్సాహం కలుగుతుందని చెప్పేసి దీని ఏర్పాటు కోసం మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నగేష్ గారికి కూడా స్వాగతం. మరి దీనికోసం కృషి చేసినటువంటి చైర్మన్ గంగారెడ్డి గారికి, వాళ్ళ పాలక వర్గానికి, మరియు దానికి సహకరించిన మా మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామరెడ్డి గారికి, మరి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ గౌడ్ గారికి, వాసురెడ్డి గారికి, మొత్తం మండల కమిటీకి, అలాగే ముఖ్యంగా మన పెద్దలు, మన ప్రియతమ నాయకుడు, మరి అడగగానే ఇచ్చేటటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో ఇలాంటి నాయకులు, అంటే అడగగానే పనిచేసి పెట్టే నాయకులు కావాలి. మనకు రైతుల బాధ ఏమో అర్థం చేసుకునే నాయకుడు కావాలి. అది ఒక శాస్త్రం ఉంది, ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుపడదట, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదట. కానీ రైతులందరినీ ఇలా నవ్వు ముఖాలతోని ఉంచేటటువంటి నా తమ్మునికి గంగారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా చెప్తున్నా, మనము ఎల్లారెడ్డిలా కౌంటర్ ఉన్నది జొన్నలది, ఇంకెక్కడో ఉన్నది, వడ్లు కూడా ఎక్కడనో తీసుకుపోయి జోకినాం. మేము కూడా వదలపర్తి నుంచి గోపాల్పేట వచ్చి కూడా వడ్లు జోకినాం. ఇవాళ గ్రామాన వడ్ల సెంటర్లు అయినాయి. కానీ జొన్నల కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా మంచి విషయం, అవునా కాదా? మనం పౌరులు కాదు, చేసిన పనిని గుర్తించాలి. కాబట్టి అట్లా గుర్తించిన నాడే వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహం ఉంటుంది. వాళ్ళకు కూడా రైతులకు బరాబర్ మళ్ళీ మనం ఇటువంటి నాయకుడిని వదిలిపెట్టాం, మళ్ళా మనం సేవ చేయించుకుందాం, బరాబర్ ఈయనతోని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయించుకుందామని మరి రైతుల బాధను అర్థం చేసుకున్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీన్ని ఏర్పాటు కృషి చేసినటువంటి మదన్ మోహన్ గారికి కూడా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే జొన్నలు కూడా ఇవి 8 క్వింటాల 65 కిలోలు ఉన్నాయి ఇంతకుముందు. అయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెంచింది, ఎకరాకు 14 క్వింటాల వరకు పెంచింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి కూడా మనము చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశం కలిగించినటువంటి చైర్మన్ గారికి, మీ రైతులందరికీ, సొసైటీ పాలక వర్గానికి, మా చైర్మన్ సాబ్కి అందరికీ నమస్తే తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మరియు టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మరియు ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ చందర్ నాయక్ ముఖ్య అతిథులుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నందు ఏర్పాటు చేసిన అంబలి మరియు చలివేంద్ర కేంద్రమును కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం చలివేంద్రం మరియు అంబలి కేంద్రంను టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం టీఎన్జీఓఎస్ జిల్లా శాఖ యొక్క ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇటు చలివేంద్రం మరియు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్కి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఎల్లారెడ్డి మండలం
మల్లాయపల్లి గ్రామం కురుమ మహేందర్కు చెందిన 20 గొర్రెలు కుక్క కాటుకు గురి కావడంతో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుక్క కాటుతో తీవ్రంగా గాయపడిన విషయాన్ని ఎల్లారెడ్డి వెటర్నరీ డాక్టర్ అర్చన అలాగే ఎల్లారెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి సమాచారం అందజేశారు. ఎమ్మెల్యే సహకారంతో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసిసి నోవోటల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి నేతలు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. Vice President and National Union of Socialist Youth on stage. I also request Ms. Jessica Ortega, Citizens Movement Mexico, to please step forward and take your seat on stage. To please step forward and take your seat on stage. Mr. Jorge Tayana, former Foreign Minister, Argentina, to please step forward and Yes, sir. I repeat, dignitaries, Mr. Cedric Verma, Swiss Party President, Philip, Secretary General, Party of European Socialists, to please step forward, take your seat on stage. Mr. Martin Zigwile, His Excellency, Mr. Hippolito Mejia, to please step forward. Mr. Hugo Montes and Mr. Jorge. ఎన్నికల హామీ మేరకు వేట నిషేధాభివృద్ధి 10,000 నుండి 20,000కు ప్రభుత్వం పెంచుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో మత్స్యకార సేవా కేంద్ర మంత్రి రామ్మోహన్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. జిల్లా తలరాతలు మారాలి అంటే జిల్లా నుండి ఉపాధి కోసం వలస వెళ్లడం కాదు, జిల్లాలోనే ఎయిర్పోర్ట్, హార్బర్లు, బీచ్ కారిడార్లు, టూరిజం ఏర్పాటు కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాను. అటువంటిది ఆ రోజు ఎన్నికల ముందు మనందరికీ హామీ ఇచ్చాడు, మత్స్యకారులకి హామీ ఇచ్చాడు. మీరు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో 10,000 ఉన్నటువంటి మత్స్య వేట నిషేధ భృతి ఏదైతే ఉందో అది 20,000 చేస్తామని చెప్పి మాట మీద నిలబడి 130,000 మందికి 20,000 చొప్పున ఈ రోజు 280 కోట్ల వరకు రిలీజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనేది కూడా తెలియజేస్తున్నాను. మత్స్యకారులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అన్యాయం చెందారో అన్నది ఒక్క ఉదాహరణ మనం తీసుకొని అంటే తడ నుంచి ఇచ్చాపురం వరకు మనకు ఉన్నటువంటి తీర ప్రాంత జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా విడిచిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనంటే మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఎంత అభిమానంతో ఉన్నారో ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ రోజు వేట నిషేధ భృతి పెంచారు. అలాగే జియో 217 ఏదైతే మత్స్యకారుల దగ్గర ఉన్నటువంటి చెరువులు లాక్కోవాలని గత ప్రభుత్వం ఒక పన్నాగం చేసిందో దాన్ని కూడా తిప్పికొడుతూ ఆ జీవోను కూడా రద్దు చేసి తిరిగి మత్స్యకారులకి వాళ్ళ హక్కులు ఇచ్చే ప్రయత్నం మన కూటమి ప్రభుత్వంలో చేసిందని తెలియజేస్తున్నాను. ఇలాగే భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరి ప్రధానమంత్రి గారితో సహా సహకారం తీసుకొని మన జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి మత్స్యకారుల తాలూకా భవిష్యత్తుని ఇంకా సుందరంగా తయారు చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని బుడగట్లపాలెం ద్వారా మత్స్యకారులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మత్స్యకారుల గురించి మాట్లాడాలంటే ముందుగా మన జిల్లాలో గుర్తొచ్చే నాయకుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కేకే కామెంట్స్. 15 నెలల క్రితం కొట్టిన దెబ్బకు మతి భ్రమించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. తెరాస బరాసా పార్టీ ఏ పార్టీ అని ప్రజలకు తేటతెల్లం చేసి రజతోత్సవ సభ జరపాలి. కేటీఆర్ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడా ఏదో ఒకటి ప్రజలకు చెప్పాలి. రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకొని ప్రతిపక్ష హోదా కూడా పోషించడం లేదు. అసెంబ్లీలో ఒక ఉపనాయకుడిని కూడా నియమించలేదు. ప్రజల కోసం కష్ట నష్టాల్లో ఎప్పుడూ నిలబడలేదు. హరీష్ రావు కేటీఆర్ మధ్య అధికారం కోసం తప్పన తప్ప దేనికి పనికిరాదు.
రాష్ట్రమంతా తిరుగుకుంటా ఏమున్నా తుపాకీ రావని మాటలు మాట్లాడుతుంది కదా. నేను ఆ గుట్ట పేరు యాదికత్తలేదు నాకు. ఇక్కడ మనకు సూర్యాపేటకును గుంటూరు మధ్యలో గుట్టు ఉంటుంది. ఆ గుట్ట మీద కాకిమల్లలను ఏకమల్లను అంటారు ఆయనను. కాకిమల్లన్న కథలు చెప్పారు. అది చాలా ఫేమస్ అది. ఎందుకంటే ఇక్కడ ఫేమస్ కాదు కానీ మనకు నల్లగొండ నుంచి ఆంధ్ర నుంచి నల్లగొండ దాకా అది ఫేమస్. అది కాకిమల్లన్న గుట్ట అంటారు దాన్ని. ఇటువంటి బాతాల పోషెట్టి ఆ గుట్ట మీద పోయి అందరినీ బెదిరిస్తాం, రారాణి సంగతి చూస్తా, రారాణి సంగతి చూస్తా అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి అధికారులని వాళ్ళ బెదిరిస్తుండే. వాళ్ళ బెదిరించిన తర్వాత మా గుట్ట మీద కూర్చున్నాడు ఎప్పటికి బెదిరిస్తుంటే నాలాంటి తిక్కరోడు ఒకటి తగిలిండ. నాలాంటి తిక్కరోడు ఒకటి తగిలి నీ అమ్మ వీడు బాగా మాట్లాడుతుంటే వీడి సంగతి చూద్దాం అని ఆ గుట్టపైకి ఎట్లా చూసి ఒక్క తనదంతా పోయి కింద పడ్డాడు. పాపం తీరా చూస్తే ఏంటంటే ఆయనకి 2 కాళ్ళు. ఇలా కేటీఆర్ పరిస్థితి అదే ఉన్నది కదా. పాపం ఎంతసేపు ఆ మాటతో నోటితోని పని జరిపాలని ఒక ఆలోచన వాళ్ళది కదా, నయానా భయానా. కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా తేటతెల్లం అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ అంటే పాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ వేయిందని చెప్పి తెలంగాణ ప్రజలు వాళ్ళను ఒక్క తన్ను తన్నిరు. ఇప్పుడు కూడా సిగ్గు తెచ్చుకోలే ఇంకా వాళ్ళు. అదే ఉత్తర ప్రగల్భాలు, అవే మాటలు. అసలు రజతోత్సవ సభలు ఏం ముఖం పెట్టుకుంటుండో ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా ఆత్మ వంచన చేసుకుని ఎందుకు పెడుతున్నారు రజతోత్సవ సభలు? తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తెలంగాణలో మీరు పరిపాలించిన 10 సంవత్సరాల పరిపాలనలో కానీ మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టినరా? ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏదైతే హామీ ఇచ్చిందో మీరు అవసరం ఉన్నంత మేర అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. అయ్యాలా 15 నెలల క్రితం తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ మతి భ్రమించి బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఇంకా చిందర వందరగా అతలాకుతలంగా అసలు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. వాళ్ళ అసలు వాళ్ళది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి వాళ్ళు మర్చిపోయినట్టు బహుశా. ఇలా కేసీఆర్ గారు రేపు పొద్దుగాల ఏదైతే రజతోత్సవ సభలు పెడుతుండో వరంగల్ వేదికగా వెళ్లే ముందు ఆయన తేటతెల్లం చేయాలి. అసలు ఇది టీఆర్ఎస్ రజతోత్సవ సభన లేకుంటే బీఆర్ఎస్ పార్టీ 2వ వార్షికోత్సవ సభన ఆవిర్భావ సభన వారు తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది కదా. బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, వాళ్ళ జాతీయవాదమా ప్రాంతీయవాదమా? టీఆర్ఎస్ పార్టీ అంటే మరి అది పెట్టినప్పుడు ప్రాంతీయవాదంతో పెట్టిన పార్టీ. ఇలా తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నప్పుడు వారు భారత రాష్ట్రంతో అంటే మరి జాతీయవాదం కొని పెట్టినట్టుంది. ఎందుకంటే అప్పుడు మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసి అక్కడ కూడా అధ్యక్షుని పెట్టడం జరిగింది. అలాగే అక్కడక్కడ 2-3 శాఖలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలలో అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక ఇలా రాష్ట్ర అధ్యక్షుడా బీఆర్ఎస్ పార్టీ? ఈ రెండింటి మధ్యలో వాళ్ళు తేల్చుకోవాలి. వాళ్ళు తేల్చుకోకపోవడం కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు వాళ్ళు మతి భ్రమించి ఇంకా కూడా అందులో నుంచి కోలుకోలేకపోతుంది. ఇవాళ ఇది జాతీయవాదమా ప్రాంతీయవాదమా లేదా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదని చెప్పి ఇవాళ హైదరాబాద్ నుంచి కేసీఆర్ బయలుదేరే ముందు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. వీటికి సమాధానం చెప్పినాకనే ఆయన వరంగల్కి బయలుదేరాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఎప్పటికీ మోసపుచ్చరు. టీఆర్ఎస్ పార్టీ మీద కాకమ్మ కథలు పీట కథలు అన్ని కథలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని దోచుకొని తిని ఇవాళ ప్రజలను ఎట్లా వంచినవో వంచనకు గురైన ప్రజలందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తున్నారు. ఇవాళ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదాలో వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారు ప్రజల పక్షాన్ని నిలబడలేదు. ఎంతసేపు అధికారం యావగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిండు, అనేకమైన హామీలు ఇచ్చిండు.
ఇలా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టే పాపాన పోలే. ఇలా ప్రతిపక్ష హోదాలో ఎల్పీ లీడర్ అయితే. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సెర్చ్ ఆపరేషన్ 400 మంది అక్రమ వలసదారుల గుర్తింపు. పాకిస్తాన్ను వణికించేలా కేంద్రం చర్యలు. బండి సంజయ్ వ్యాఖ్యలు. రేపే ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ. కేసీఆర్ స్పీచ్ కోసం కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు. హరీష్ రావు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.